ఎన్నికలు మరింత సజావుగా సాగడానికి ప్రపంచం ప్రజాస్వామ్య దేశాల్లో వస్తున్నటువంటి ఓటింగ్ విధానాలు అలాగే మరింత పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించడానికి తీసుకోవాల్సినటువంటి చర్యలు ఇలాంటి వాటి మీద ఎప్పటికప్పుడు మనం అప్డేట్ చేసుకుంటూనే సంస్కరణలను ఆహ్వానిస్తూనే ఎన్నికల వ్యవస్థ నడుస్తుంది. గడిచిన కొన్ని దశాబ్దాలుగా మనం చూస్తున్నాం. మన దేశంలో కూడా బ్యాలెట్ పేపర్ నుంచి ఈవీఎంలలోకి రావడం అనేది 1990 అంటే సుమారు 30 సంవత్సరాలు 29 సంవత్సరాల క్రితం ప్రారంభించబడ్డది. అది కూడా మనకంటే ముందు కొన్ని దేశాల్లో ఈవీఎంలతో ఓటింగ్ సరళిని చూసిన తర్వాత ఇక్కడ ఎన్నికల సంఘం ఒక కమిషన్ని నియమించుకోవడం, ఆ కమిషన్ కొన్ని సిఫార్సులు ఇవ్వడం, ఆ సిఫార్సు మేరకే ఈవీఎంలను భారతదేశంలోకి తెచ్చుకోవడం జరిగింది. ఇది దగ్గర 29-30 సంవత్సరాల క్రితం మాట. అప్పటి నుంచి ఎన్నికలు సజావుగా సాగుతున్నాయి. ప్రపంచంలోనే భారతదేశంలో జరుగుతున్నటువంటి ఎన్నికలు ఒక ఎన్నికల వ్యవస్థ, ఎన్నికలు నిర్వహించే తీరు ఆక్షేపణకరమైంది ఎక్కడ కాదు. చాలా దేశాల కంటే మెరుగైనటువంటి పద్ధతుల్లో ప్రజల విశ్వాసాన్ని చూరగొంది భారతదేశంలో ఎన్నికల వ్యవస్థ. ఇందులో ఎవరికి అనుమానం ఏం లేదు. కానీ నేడు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికలకు పరిపాలనలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వ అధినేత అయినటువంటి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు గారు విచిత్రంగా ఆయన ప్రవర్తిస్తూ ఉన్నారు. సుమారుగా ఇదే పద్ధతిలో ఎన్నికలు జరిగినటువంటి 2014 ఎన్నికల మీద ఆయన అధికారంలోకి వచ్చాడు కనుక అప్పుడు ఆయన దీన్ని తప్పుపట్ల. అలాగే ఇప్పుడు ఎన్నికల మీద తప్పు పట్టాలన్న అతను ఆతృత చూస్తూ ఉంటే అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడు ఈ రాష్ట్ర ప్రజలకి, నెక్స్ట్ జనరేషన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నాడు? ఒక వ్యవస్థ మీద జనానికి కాన్ఫిడెన్స్ లేకుండా చేసేద్దామని అనుకుంటున్నాడా? అతను అక్కడి వలన సాధ్యమవుతుందని అనుకుంటున్నాడా? అతను ఆలోచించాలి. 2018లో పక్కనటువంటి కర్ణాటకలో ఎన్నికలు జరిగినాయి. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం జేడీయూతో కలిసి పాలనలోకి వచ్చింది. మరి ఆనాడు అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అక్కడ ఇది మేనేజ్ చేసి అధికారంలోకి రాలే. మరి నేడు నీకు ఎందుకు అబ్జెక్షన్ వస్తుంది? ఎందుకు మీరు విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు? ఇది క్షమించడానికి నేరమని మనం వచ్చేస్తుంది. ఒకటి, మీరేం చెప్పదలుచుకున్నారంటే ప్రజలు నన్ను ఓడించేయడానికి సిద్ధంగా లేరు, ప్రజలు కాకుండా ఇంకొకరు ఎవరో నన్ను ఓడించేస్తున్నారు అని జనంకి నమ్మించాలని ప్రయత్నం చేస్తున్నారు. మీరు గమనించాలి, మా అభిప్రాయం ప్రకారం మీ అభ్యర్థులు కూడా బలహీనమైన వాళ్ళు కాదు, ఈవీఎంలు కాదు, నరేంద్ర మోడీ కాదు, పక్కన ఉన్నటువంటి చంద్రశేఖర్ కాదు. దీనికి కారణం ఏమిటంటే మీ పరిపాలన. మీరు గడిచిన 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో వ్యవహరించినటువంటి తీరు, పెద్ద ఎత్తున అవినీతి, ఆక్షేపణకరమైనటువంటి నిర్ణయాలు, దేశంలో ఎన్నడూ ఏ ప్రభుత్వం చేయనటువంటి తప్పులు, ప్రజాస్వామ్య విలువల్ని మంటగలపడం, రాజ్యాంగాన్ని పూర్తిగా కాలరాయడం, ప్రజాస్వామ్య విలువలకు పూర్తిగా త్రిలోదకాలు ఇవ్వడం, ఇది కారణం కానీ ఇంకొకటి కాదని మీకు మనవి చేస్తున్నాం. మీరు ఒక పార్టీకి ఓటు వేస్తే ఈవీఎంలో వీవీప్యాట్లో
ఇంకో పార్టీకి వెళ్ళిపోతుంది అన్నట్టు చెప్పాలనుకుంటున్నారు. మరి మీ కుటుంబ సభ్యులు నలుగురు ఓటు వేయడానికి వెళ్ళారు. అప్పుడు అలాగే జరిగిందా? జరిగితే మరి అక్కడ పీఓని కంప్లైంట్ చేశారా మీరు? చెప్పండి. అసలు ఈవీఎంలు పనే చేయలేదు అంటున్నారు. రాష్ట్రంలో పోలింగ్ పర్సంటేజ్ ఎంత అయిందో చూసారా? 80% పోలింగ్ అయింది. స్థానిక సంస్థలకు అయినట్టుగా పోలింగ్ అయింది. మీరు తర్వాత ఏది కారణం వెతకాలి, ఇంకొకరి మీదకి ఇది నెట్టాలి అన్నటువంటి ప్రయత్నం కదా ఇది. మీకు 60-70 సంవత్సరాల వయసు ఉంది. ఇన్నిసార్లు ప్రభుత్వాల్ని నడిపారు. ఎన్నికల వ్యవస్థ మీద పౌరులకి నమ్మకం లేకుండా చేయాలన్న మీ ప్రయత్నం తప్పు కదా. ఈ వ్యవస్థే కదా మీకు 3 సార్లు ఈ రాష్ట్రంలో పాలన చేసే అవకాశం ఇచ్చింది. ఈ వ్యవస్థ వల్లనే కదా మీరు ఇన్ని రకాల గౌరవాన్ని పొందారు. చాలా తప్పని ఈ సందర్భం మనం చేస్తుంది. ప్రజాస్వామ్యంలో పార్టీ ప్రభుత్వాలు కూలిపోవడం, ఇంకో కొత్త ప్రభుత్వాలు రావడం అనేది ఇది ఏదైనా ఆంధ్రప్రదేశ్లో ఒక్క రాష్ట్రంలోనే జరిగిందా? ప్రపంచమంతా ప్రజాస్వామ్యంలో ఇదే జరుగుతోంది. అందుకోసం మీరు ఓడిపోవడం అనేది ఒక పెద్ద విశేషం కాదు. అతి సాధారణమైనటువంటి పౌరులకు కూడా తెలుసు మీరు ఓడిపోతారని. నేడు అదే ఉంది, ఈవీఎంలు అదే ఉంది. ఈవీఎంలు వివిప్యాట్లు ఆచరణలోకి వచ్చినాయంటే ఇదేమీ ఏ రాజకీయ పార్టీలు ఎవరూ చూడకుండా చేసిందని అనుకుంటున్నారా? ఏంటి మీ అసహనం ఏంటి? నాకు అర్థం కాదు. ఎన్నికలు నిష్పాక్షికంగా నడపాలన్నప్పుడు ఆ రాష్ట్రంలో ఉండేటువంటి ఇతర రాజకీయ పార్టీలు చేసిన సిఫార్సుల్ని తప్పకుండా పరిగణలోకి తీసుకోవాలి. అది పెద్ద ఆక్షేపణీయమేమిటి? కొంతమంది అధికారులు మాకు వ్యతిరేకంగా చేస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారని ఒక రాజకీయ పార్టీ 2 రాజకీయ పార్టీలో ముందుకు వస్తే వారికి విశ్వాసం కలిగించాల్సిన అవసరం లేదా? ఖచ్చితంగా ఉంది. అసలు మీరెందుకు పలానా వ్యక్తే ఈ ప్లేస్లో ఉండాలని అనుకుంటున్నారు? పలానా సిఎస్ ఉండాలి, పలానా డీజీపీ ఉండాలి, పలానా ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ ఉండాలి అని మీరు ఎందుకు భావిస్తున్నారు? కరెక్ట్ కాదు కదా. ఇది చాలా చిన్న విషయం కదా. ఇది కరెక్ట్ కాదు. మీరు ఎంతమందిని ఆక్షేపణ చేశారు? నరేంద్ర మోడీ, జగన్మోహన్ రెడ్డి ఫస్ట్, నెక్స్ట్ నరేంద్ర మోడీ, నెక్స్ట్ పక్కన ఉన్నటువంటి చంద్రశేఖరరావు గారు, నెక్స్ట్ ఎన్నికల కమిషన్ అధికారులు, తర్వాత సిఎస్. కరెక్ట్ కాదు కదా ఇది. ఎంత హానెస్ట్ పీపుల్ వాళ్ళందరూ. ఎన్నికల కమిషన్ స్టేట్లో ఉన్న కమిషనర్ ఎంత హానెస్ట్ అధికారులు తెలుసు కదా మీకు. ఇప్పుడున్నటువంటి సుబ్రహ్మణ్యం సిఎస్ కూడా ఎంత హానెస్ట్ హైలీ ప్రిన్సిపల్డ్ ఫెలోస్ అన్నది తెలుసు కదా మీకు. ఏంటి పద్ధతి? కరెక్టేనా ఇది? కోవర్ట్ అని ఒక సిఎస్ని అంటారు. ఒక రాష్ట్రంలో ఉండే ఒక ఉన్నతాధికారి ఇంకొక ఉన్నతాధికారి ఆఫీస్కి వెళ్తే కోవర్ట్ అయితే, కోవర్టులుగా ఇతర ప్రజలకు అందించాల్సినటువంటి ఆఫీసులు మీ పాలనలో ఆఫీసుల్లో దాగి ఉన్నాయా? ఏంటి కోవర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళకి? కోవర్ట్ చేసే అంశాలు ఏమైనా మీరు దాచిపెట్టారా? కోవర్టులాగా బయటకు లీక్ చేయాల్సి ఉన్నాయి. ఇది ప్రభుత్వ కార్యాలయం అనుకుంటున్నారా? ఏమైనా మీకు ప్రైవేట్ కంపెనీ అనుకుంటున్నారా? కరెక్ట్ కాదని మనం వచ్చేస్తుంది. స్పీకర్ గారికి ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది ప్రజాస్వామ్యం, ఎన్నికల వ్యవస్థ. నేను వారికి ధన్యవాదాలు ఇప్పటికైనా వాళ్ళు గమనించినందుకు. 3.5 సంవత్సరాలు స్పీకర్ గారి వద్ద పెట్టుకున్నటువంటి దరఖాస్తులు, ప్రజాస్వామ్యానికి మచ్చ తెచ్చే పనులు, డిఫెక్షన్ లాకి గండి కొట్టే పనులు, ఒక రాజ్యాంగ వ్యవస్థకు అధ్యక్షుడైన రాజ్యాంగ వ్యవస్థకు నాయకుడైనటువంటి స్పీకర్ గంగలో కలిపితే ఈవేళ ఆయనకు మాట్లాడేటువంటి అర్హత ఉందా? అందుకే ప్రజల మధ్య చులకన అయిపోయినాడు. వెళ్ళిపోవటం వాళ్ళు పక్కన పెడితే అలాంటి పొజిషన్స్ చేసిన వాళ్ళ పట్ల సమాజానికి గౌరవం ఉండాలి. ఎందుకు గౌరవం లేదు? మనం వ్యవహరించినటువంటి తీరు. మన స్వల్పమైన ప్రయోజనాల కోసం రాజ్యాంగ వ్యవస్థలను నాశనం చేశారు. రాజ్యాంగ వ్యవస్థల మీద ప్రజలకు అసలు విశ్వాసం లేకుండా చేశారు. 23 మంది శాసనసభ్యులను ఏకంగా డబ్బిచ్చి కొన్నారు. ఇంకొక రాజకీయ పార్టీలో గెలిచినటువంటి 4గురిని
గవర్నర్ చేత ప్రభుత్వంలోకి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ అక్రమాలకు ఒక అంతుందా? మీరు గడిచిన 4 సంవత్సరాలు చేసినటువంటి పనుల్లో ఎక్కడైనా నిజాయితీ ఉందా? ఒక ప్రజల నుంచి ఎన్నికైనటువంటి వాడు కేవలం ఆ రాజ్యాంగ పరిధిలో ప్రభుత్వం అయితే ఒక ట్రస్టీగా పనిచేయవలసి ఉంది. రాజ్యాంగ ఆదేశక సూత్రాలు, చట్టాల పరిధిలో ఆ మేరకు చేయాలి. మీరు చేసిన పనులు ఎంత అన్యాయమైనవి, ఎన్ని అక్రమమైన మిమ్మల్ని నిలువరించలేకపోవడమే ఈ వ్యవస్థ పట్ల కొంతమందికి అనుమానం కలిగే ప్రమాదం ఉంటే మీరు ఇతరుల్ని దోషులుగా చిత్రించే ప్రయత్నం చేస్తున్నారు. మీకు 5 సంవత్సరాలు నిలువరించలేనటువంటి మన దేశంలో ఉండే వ్యవస్థలు పట్లే ప్రజలకు అసలు అనుమానం ఉంది. ఈ వ్యవస్థ ఇలాంటి దుర్మార్గమైనటువంటి పాలన, దోపిడీ వచ్చినప్పుడు తట్టుకునే స్థితిలో మన వ్యవస్థ లేదేమో అనేటువంటి అనుమానం ఒక పక్క వస్తే, మీరేమో ఇతరుల్ని మన పక్కన ఉన్నటువంటి ఎలక్షన్ కమిషనర్ని, సిఎస్ని, ఎన్నికల కమిషన్ని, ఈ వ్యవస్థని తప్పుపట్టేటువంటి స్థితిలో మీరు మాట్లాడిస్తున్నారు. చాలా తప్పండి ముఖ్యమంత్రి గారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరుగుతాయి, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, ప్రజలకు అవసరం ఎన్నుకుంటారు. మీకు ఓటమైతే ప్రజలు మోసం చేశారని అంటారు మీరు. అంటే ప్రజలకి తనకి ఇష్టం వచ్చినటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకునేటువంటి హక్కు లేదనే మీ ఉద్దేశం? ఎన్ని దుర్మార్గాలు చేసినా మీకే ఎన్నుకోవాలని మీరు అనుకుంటున్నారా? దానికోసం మన వ్యవస్థ, ఎన్నికల వ్యవస్థ, మన రాజ్యాంగం, మన డెమోక్రసీ, మన ప్రొసీజర్స్ అన్నీ దానికే ఉన్నాయని అనుకుంటున్నారా? ఇది కరెక్ట్ కాదు. మీ మాటల్లో అర్థమవుతుంది ఏంటంటే 2 రకాల మాటలు మీరు మాట్లాడుతున్నారు. ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో 130 సీట్లతో పలానా తేదీన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానంటారు. మరి ఎలా? ఇవన్నీ తప్పు అయితే మీకు ఎందుకు అధికారం వస్తుంది? మీరే చెప్పారు అది. రెండో వైపు ఏం చెప్తున్నారు? ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేస్తాను, ఢిల్లీ వెళ్తాను, సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తాను, ఈవీఎంలు తప్పైనాయి, వీవీప్యాట్లు తప్పైనాయి, ఒక పార్టీకి ఓటేస్తే ఇంకో పార్టీకి వెళ్ళిపోతుందని కన్ఫ్యూజ్ చేయాలని ప్రయత్నం చేస్తాను. ఏది కరెక్ట్ మీ దీంట్లో? మీరెన్నింటిలో ఏది కరెక్ట్ అప్పుడు చెప్పండి ఫస్ట్. మీలోనే క్లారిటీ లేదు, మీకే కన్ఫ్యూజన్ ఉంది. ఏ మాటకు మీరు స్టిక్ అనేది అవ్వలేదు. ఒకరోజు 130 సీట్లతో నేను గెలుస్తానంటున్నారు, రెండో పూట అదే సమయంలో మరొక పూటేమో వీవీప్యాట్లు తప్పు, ఈవీఎంలు తప్పు, ఎలక్షన్ కమిషన్ ఎన్నికల నిబంధనలన్నీ మాయా, మోసం అని అనాలని ప్రయత్నం చేస్తున్నాం. ఏదో ఒక ఎలిబి పెట్టుకుని రెడీగా ఉండాలనుకుంటుంది. అవసరం లేదండి. అది డెమోక్రసీలో అతి సర్వసాధారణమైనటువంటిది. ప్రజల ఆకాంక్షలకు పనిచేయనటువంటి ప్రభుత్వాలను ప్రజలు తొలగించేటువంటి హక్కు ఈ రాజ్యాంగం ప్రసాదించింది. పెద్ద ఎత్తున రాజ్యాంగ వైలేషన్స్ చేసినటువంటి ప్రభుత్వాలని తొలగించే అధికారాలు మన వ్యవస్థలో ప్రజలకే ఉన్నాయి, ప్రజాస్వామ్యంలో ఉంటాయి. అందుకోసం చిన్న కారణాలు ఈవీఎంలు పనిచేయవు, మిషన్స్ అవి ఆపరేట్ చేయడంలో లోపం ఉంటే, ఆ వ్యక్తి లోపం ఉంటే పనిచేయవు, వెంటనే వచ్చి రెక్టిఫై చేస్తారు. 80% పోలింగ్ అయింది కదా. మీలాగే 6-7 పార్టీలకు సంబంధించిన ఏజెంట్లు అందులో కూర్చున్నారు కదా. అందరికీ ఇవి సరిగా పనిచేస్తాయని భావన ఉంది, మీ ఒక్కరికే ఈ భావన లేదు. మీరు ఉన్నారో దీని ద్వారా అర్థమైపోతుంది. ఎవ్వరు మీ మాటలు నమ్మే ప్రశ్న లేదు. సజావుగా ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ప్రజల తీర్పు మే 23న వస్తుంది. సరే మీరు చెప్పండి, 130 సీట్లు వచ్చినాయని చెప్పారు కదా, నిలబడండి దాని మీద, మాకేం అభ్యంతరం లేదు. ఖచ్చితంగా ప్రజలు ఈ ప్రభుత్వ అరాచకత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తారని, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునే ప్రక్రియలో ప్రజలు చాలా విజ్ఞతతో ఉన్నారని, ప్రజల్ని అవమానిస్తే ఎవరు అవమానించినా ప్రశ్నించి ఊరుకునే ప్రశ్న లేదు. రాజకీయ పార్టీలు ఇది ఒక బాధ్యతని, అలాగే వ్యవస్థల్ని కించపరిచి వ్యవస్థల మీద అపనమ్మకం క్రియేట్ చేసే హక్కు కూడా మీకు లేదని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. జాబితాలు తయారు చేయడంలో తప్పులు చేశారు. ఇదేమో ఎవరికో ఒకరికి అనుకూలంగా వ్యతిరేకంగా చేశారని కాదు నా ఆరోపణ. ఆ ప్రొసీజర్ తప్పు. డీటెయిల్డ్ ఎన్యూమరేషన్ చేయాలి ఇలాంటి సాధారణ ఎన్నికలకి. ఈవేళ ఎలా ఉంది ఈ దేశంలో పరిస్థితి? 5 సంవత్సరాలు ఒక ప్రాంతంలో ఉండేటువంటి ఓటరు 20-30% మైగ్రేట్ అవుతున్నారు. రూరల్లో ఉండేవాడు అర్బన్కి, అర్బన్లో సెమీ అర్బన్కి, సెమీ అర్బన్లో నుండి అర్బన్కి, అర్బన్లో ఉండేవాడికి మెట్రోస్కి, మెట్రోస్లో ఉన్నాడు ఇతరత్ర దేశాలకి వెళ్ళేటువంటి జరుగుతుంది. నెంబర్ 1.
రెండు, ఒకే కుటుంబం 4-5 ప్లేసుల్లో నివాసం ఉండే ప్రమాదం వచ్చింది. పరిస్థితులు వచ్చినాయి. కొడుకు ఒక దగ్గర, తండ్రులు ఒక దగ్గర, ఇట్లా ఉన్నారు. కూతురు కూడా ఒక దగ్గర. మీరేమో ఎప్పుడు పాత లిస్టో పట్టుకుని ఆ పాత లిస్టుకి చిన్న చేర్పులు మార్పులు, అది కరెక్ట్ కాదు. దేశంలో ప్రజాస్వామ్యం అనేది, ఏ దేశంలోనైనా ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాస్వామ్యాన్ని నడపడం అనేది ఒక ఎక్స్పెన్సివ్ యాక్టివిటీ. అదేమి ఇతర వ్యవస్థల్లాగా ఇది చీప్గా అయ్యేటువంటి వ్యవస్థ కాదు. ఇది ఖరీదైన వ్యవస్థ. ఎన్నికలు నిర్వహించడం, ఎన్నికల కోసం జాబితాలు తయారు చేయడం, ట్రాన్స్పరెంట్గా దాంట్లో ఉండేటట్టు చేయడం, ఇవన్నిటికీ పెద్ద ఎత్తున ప్రజాధనం ఖర్చు అవుతుంది. అది దుర్వినియోగం అనుకుంటే కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థ కాపాడడానికి అంత ఖర్చు పెట్టాలి. మన దేశంలో ఏమైంది, దురదృష్టవశాత్తు ఎన్నికల కమిషన్కి ఇలాంటివి నిర్వహించడానికి నేరుగా ఆ సంఘానికి సిబ్బంది లేరు, వ్యవస్థ లేదు. ఒక రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండేటువంటి అధికారులే ఎన్నికల సంఘానికి పని చేయవలసి ఉంటుంది. ఎన్నికల సంఘానికి పని చేయాల్సి ఉంటుంది. ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఇలాంటి అంశాల మీద సరిగా శ్రద్ధ లేకపోతే, సరైన అధికారులను కేటాయించకపోతే ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ శ్రీకాకుళంలో నేను చూశాను, చెప్తూనే ఉన్నా, 10 సార్లు చెప్పాను. ఎన్నికలు డబుల్ ఎంట్రీలు, త్రిబుల్ ఎంట్రీలు. 20 సంవత్సరాల క్రితం ఇక్కడ నుంచి ఇతర ప్రాంతాలకు మైగ్రేట్ అయినటువంటి వాళ్ళు పేర్లు తీయలేకపోయినారు, డెప్తులు తీయలేకపోయినారు. నిజంగా ఇక్కడ నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళినటువంటి వరకు ఇక్కడ ఓటు లేకుండా, ఇక్కడేమో ఓటు ఉంచినారు. నిజంగా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినటువంటి ఓటు లేకుండా పోయింది. ఇదంతా ఎన్నికల నిర్వహణకి మరింత శ్రద్ధలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి సాధారణ ఎన్నికలకు కూడా డీటెయిల్డ్ ఎన్యూమరేషన్ జరగాలి ఫస్ట్. దానివల్ల చాలా సమస్యలు తీరిపోతాయి. నాయుడు కర్నూలు ఉన్నప్పుడు చాలా బాగా చేసేవారు. ఆ రెవెన్యూ సిబ్బంది చాలా పర్ఫెక్ట్గా చేసేవారు. నేను ఈ ఎన్నికతో 10 ఎన్నికల్లో పార్టిసిపేట్ చేశాను. ఇంత అధ్వానంగా ఓటర్ లిస్ట్ ఎప్పుడూ లేదు. ఒకరికి అనుకూలంగా చేశాను అన్నం, ఒకరికి ప్రతికూలంగా చేశారు అన్నం. అదేమంటే ఆ డీటెయిల్ ఎన్యూమరేషన్ లేకపోతే ఈ తప్పులన్నీ దొరుకుతాయి, తప్పకుండా దొరుకుతాయి. అందుకోసం జరిగింది. నేను మళ్ళీ ఎన్నికల కమిషన్ ముందు నెక్స్ట్ ఎన్నికలకైనా ఎన్నికలు చేసేటప్పుడు మాత్రం కేవలం చిన్న చిన్న ప్రయత్నాలు కాకుండా డీటెయిల్డ్గా ఎన్యూమరేషన్ చేస్తే 99% సమస్యలు పరిష్కారం అవుతాయి. అదొకటి. మిగతావన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. మీకు ఈవీఎం ఉన్నప్పుడు ఏం చెప్పాం మనం, ఒక ఓటరు తాను ఓటు వేస్తే ఏ పార్టీకి తాను ఓటు వేశాడో అనేటువంటి మీమాంస అతనికి ఇంకా తొలగలేదు అని మనందరం దేశవ్యాప్తంగా పౌరులందరం అన్నాం. అంటే దాని మీద రీసెర్చ్ జరిగి వీవీప్యాట్ వచ్చింది. ఇప్పుడు ఆ సమస్య తీరిపోయింది. ఆ ఓటరు తను ఏ పార్టీకి ఏ గుర్తుకి ఓటు వేశాడో అతను వేసినటువంటి గుర్తు 7 సెకండ్ల కాలం అతను ముందుకు వచ్చి కనిపించి డ్రాప్ అయిపోతుంది. అంటే అతను ఏ పార్టీకి వేశాడన్నది కూడా ఇంతకుముందు ఉన్నటువంటి అనుమానాన్ని నివృత్తి చేసేటువంటి టెక్నాలజీని మనం తెచ్చుకున్నాం. ఇది ప్రపంచమంతా అనుసరిస్తున్నటువంటిది. మనం దీన్ని ఆమోదించాలి. అందరికీ విశ్వాసం కలిగించేటట్టుగా భారత పౌరులందరూ ఉండాలి. ఒకరు అధికారంలో కూడా ఇది చాలా చాలా సాధారణమైన విషయాలు. ఈ వ్యవస్థను మనం గౌరవించాలి, ఏమైనా సూచనలు చేయాలి. ఇలాగా అధికారం పోతుందన్నప్పుడల్లోనూ ఎవరి మీద ఒక నింద వేసి వ్యవస్థను నాశనం చేస్తారన్నట్టుగా చెప్పి నువ్వు నాశనం చేసింది నువ్వు. మీరు కోర్టులు గౌరవించరు, రాజ్యాంగాన్ని గౌరవించరు, చట్టాలను గౌరవించరు, ప్రజాస్వామ్యం అంటే అపహాస్యం. అవన్నీ చర్యలు అద్దం ముందు ఉన్నట్టు ఉన్నాయి కదా. గత 5 సంవత్సరాలు మీరు ఇతరులను నిందించే స్థితి, ఆ క్యారెక్టర్ మీకు లేదన్న సంగతి ప్రజలందరూ గమనించారు కదా. దానికే ఈ వ్యతిరేకత. అలాంటి పనులు మీరు చేశారు కనుక ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చిందన్న విషయం మీరు గమనించండి. అదెవరి మీద నెట్టడానికి ప్రయత్నం చేయకండి. ధన్యవాదాలు. పెరిగినంత మాత్రం కాదయ్యేది, పెరిగినంత మాత్రం వాళ్ళకి అనుకూలం ఉందని కాదు. పెరిగినా పెరగకపోయినా ఈసారి చంద్రబాబుని ఫినిష్ చేసేయాలన్నది ప్రజల తలగా ఆకాంక్ష. ఫినిష్ చేస్తారంతే. అది పెట్టిలిప్పిన తర్వాత చాలా భారీ మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఎవరు ఊహించినంత సంఖ్యతోటి గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. ఇది చూసుకోండి, తర్వాత నేను చెప్తాను. ఇంకా పథకాల పాడా, నో పథకాలు, నథింగ్. అవన్నీ ప్రజలకు ముఖ్యం కాదు. ఆనెస్ట్ గవర్నమెంట్ని ఇవ్వాలి, నిజాయితీ కలిగి ఉండాలి.
ఆ రాష్ట్రం పట్ల అతనికి ప్రేమ ఉండాలి, రాజ్యాంగాన్ని గౌరవించాలి, చట్టాలను గౌరవించాలి, కోర్టులను గౌరవించాలి. అవేవి చంద్రబాబుకి లేవన్నది ఎస్టాబ్లిష్ అయ్యింది. దాని తాలుగా ప్రభావమే ఈనాటిది. పథకాలు ఇవన్నీ సెకండరీ. అసలు అతనికి సమాజం పట్ల, ఈ రాష్ట్రం పట్ల, ప్రజల ఆస్తుల పట్ల, రాజ్యాంగం పట్ల, చట్టాల పట్ల, ప్రజాస్వామ్యం పట్ల అతనికి గౌరవం లేదన్నటువంటి వ్యక్తి కింద ఈనాడు అతను ఎస్టాబ్లిష్ అయినాడు. దాని తాలూ ప్రభావమే అన్ని వర్గాలు వన్ సైడే కొట్టేశారు.